హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. సమ్మర్ వచ్చేసింది కదండి. పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. పిల్లలకైనా పెద్దలకైనా ఏదో చల్లగా తాగాలి, తినాలనిపిస్తుంది కదా. అలా తాగాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా బాదం మిల్క్ మిక్స్ని రెడీ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు 10-15 నిమిషాల్లోనే బాదం మిల్క్ని రెడీ చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో డీటెయిల్ రెసిపీని చూపిస్తాను. ముందుగా దానికోసం 1 కప్ వరకు బాదం పప్పును తీసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకుని, అంటే మన బాదం పప్పు ములిగేంత వరకు వాటర్ని వేసుకొని బాగా రోల్ బాయిల్ అవనివ్వాలి. ఇలా రోల్ బాయిల్ అవ్వగానే స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఇలా చల్లారిన వెంటనే దీన్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి చక్కగా పైన తొక్కని నేను చూపిస్తున్నట్టుగా ఇలా అన్నారంటే తొక్క వచ్చేస్తుంది. ఈ తొక్క అంతా ఒలిచేసుకొని మొత్తం అన్నీ ఒక పక్కన పెట్టుకోండి. ఈసారి సేమ్ ప్యాన్లోనే వాటర్ అంతా తీసేసి ఆల్రెడీ తొక్క వలుచుకున్న మన బాదం పప్పుని దీంట్లో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని లోపల వరకు వేగేంత వరకు, అంటే పూర్తిగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికి మీకు 10-15 మినిట్స్ టైం పడుతుందండి. ఈలోగా మీకు ఇంకొకటి చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, ఈరోజు నేను ఎంత క్వాంటిటీ అయితే బాదం పప్పు తీసుకున్నా దాంట్లో హాఫ్ క్వాంటిటీ పటికి పంచదార తీసుకున్నానండి. ఇది పిల్లల కోసం, మా అబ్బాయి కోసం చేస్తున్నాను కాబట్టి పటికి పంచదారనే యూజ్ చేసి చేస్తున్నాను. ఈ పటికి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పూర్తిగా వేగిన తర్వాత, చల్లారిన తర్వాత మాత్రమే ఇలా ఒక బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక్కసారి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి, బాదం పౌడరు. ఈసారి దీంట్లోకి పంచదారని ఉన్నవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ పటికి పంచదారని చక్కగా ఇలా ఫైన్గా పౌడర్ లాగా చేసేసానండి, ఇంట్లో ఉన్న రోట్లో దంచుకొని. ఇలా దీన్ని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఈరోజు ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యూజ్ చేయట్లేదండి. మన ఇంట్లో ఉన్న పసుపుని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి. పసుపు స్మెల్ నచ్చని వాళ్ళు, కలర్ రాకపోయినా పర్లేదు అనుకుంటే పసుపుని స్కిప్ చేసేయండి. ఈసారి దీంట్లోకి ఎలాంటి ఫ్లేవర్స్ని యూజ్ చేయకుండా చక్కగా యాలకుల్ని ఒక 1/2 డజన్ వరకు చక్కగా ఒలుచుకొని వేసుకొని ఈసారి మిక్సీ జార్ని మూత పెట్టేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని 1-2 సార్లు బాగా మిక్సీ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మెత్తని పౌడర్ అనేది రెడీ అవుతుంది. మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతాయి. చూసారు కదా, చక్కగా ఇలా రెడీ అవుతుందండి. అంతే, చాలా సింపుల్గా ఇలా రెడీ అయిపోతుంది. మన బాదం మిల్క్ మిక్స్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని 1 మంత్ పాటు బయట స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 మంత్స్ కూడా అలా ఫ్రెష్ టేస్ట్తోనే అలా ఉంటుందండి. వీలైనంత వరకు ఎయిర్ టైట్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోండి. దీంట్లోకి కొన్ని బాదం పప్పుని, జీడిపప్పుని, పిస్తాని ఇలా రఫ్గా చాప్ చేసుకొని వేసుకున్నారంటే తాగేటప్పుడు మధ్య మధ్యలో అయితే తగిలితే మంచి టేస్టీగా కూడా ఉంటుందండి. బాదం మిల్క్ అనేది నా ఫేవరెట్ రెసిపీ అండి. ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా తాగుతూ ఉంటాను. ఈసారి దీన్ని ఎలాగా బాదం మిల్క్లా రెడీ చేసుకో చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుంటేనే మంచి థిక్గా ఉంటుందండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒక ప్యాకెట్ వేసుకొని 5-6 స్పూన్స్ వరకు, అంటే నేను ఒక 2 గ్లాసెస్కి 5-6 స్పూన్స్ వరకు పౌడర్ని, ఆల్రెడీ రెడీ చేసుకున్న పౌడర్ని దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈసారి పాలు బాగా పొంగొచ్చి మరుగుతాయి కదండి. మరుగు పట్టిన తర్వాత 10 మినిట్స్ స్టవ్ పైన ఉంచుకొని కట్టేసుకోవడమే. ఇలా చక్కగా మరుగు పట్టింది కదా, కట్టేసుకొని ఈసారి పూర్తిగా చల్లారించి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 అవర్స్ అలా వదిలేయండి. 2 అవర్స్ తర్వాత చక్కగా ఇలా రెడీ అయిపోతుందండి మన బాదం మిల్క్ అనేది. ఈసారి చక్కగా గ్లాస్లో వేసుకొని చిల్డ్గా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లదనం తినను అనుకున్న వారైతే వేడిగా తాగినా కూడా చాలా బాగుంటుందండి. నాకు 2 టేస్ట్లు చాలా బాగా నచ్చాయి. ఈసారి ఇదే పౌడర్తోని ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. అదే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఇంకొకసారి వేసుకొని ఒక 7-8 స్పూన్స్ వరకు బాదం మిల్క్ మిక్స్ని, ఒక పావు కప్పు వరకు పాలపొడి, అదే అండి మిల్క్ పౌడర్ని కూడా వేసుకొని మనం వేసుకున్న పాలు క్వాంటిటీ హాఫ్ అయ్యేంత వరకు అలా మరిగించుకొని చల్లార్చుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా మన ఇంట్లో ఉన్న గ్లాసెస్లోనే వేసుకోండి. అందరింట్లోని కుల్ఫీ మౌల్డ్స్ అవి ఉండాలంటే ఉండవు కదా, అందుకని చెప్పి ఇలా గ్లాసెస్లోనే వేసుకొని మీ దగ్గర ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా ఐస్ క్రీమ్ స్టిక్ లేనట్టయితే ఏదైనా ఒక స్పూన్ని రివర్స్ చేసి కూడా పెట్టుకోండి. తినడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఈసారి దీన్ని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నారంటే చక్కగా ఇలా కుల్ఫీ కూడా రెడీ అయిపోతుందండి. ఇలా చేతిలో స్ప్రెడ్ చేసుకొని లేకపోతే వాటర్లో ఒక్కసారి తడుపుకొని తీసారంటే మన టేస్టీ బాదం కుల్ఫీ కూడా రెడీ.
చూసారు కదా ఎంత సింపుల్గా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.